మళ్ళీ చేపలు పట్టుకొని వచ్చావా అనుకుంటున్నారా? అదేంటోనండి, చేపల పులుసు చేసినా కానీ ఆ రోజు ఫ్రై చేయకపోతే మా ఆయన ఊరుకోరనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఒక 4 పీసెస్ అయితే ఉంచి ఫ్రై అయితే చేస్తూ ఉంటాను. అదేంటి ఈ మధ్య కాలంలో చేపల పులుసు కన్నా ఫ్రై ఎక్కువ ఇష్టపడుతున్నాం అనమాట. నేను, మా ఆయన, పిల్లలు కూడాను. ఇంకా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగానే కడిగి పెట్టుకున్న ఇంకా చేప ముక్కలకైతే ఉప్పు, కారం అయితే మార్నింగే అంటించేసి ఉంచాననమాట. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచాను. ఇంక ఈవినింగ్ అయితే వాటిని ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కావాల్సినంత పసుపు, ఇంకా సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, ఇంకా కార్న్‌ఫ్లవర్ వేసుకుంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎగ్ వేయలేదనమాట. ఇంకా గరం మసాలా, ఇంకా ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది కదా, అదే ఫిష్ మసాలా ఉంటుంది కదా, ఇంకా అవి కూడా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే అవేమీ వేయలేదనమాట. ఫుడ్ కలర్ కూడా వేస్తారు. నేను ఫుడ్ కలర్ కూడా వేయలేదండి. ఎందుకంటే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి. ఇంకా అవి అయితే కలిపేసుకున్న తర్వాత ఇంకా అందులో మనం ఈ చేప ముక్కల్ని అయితే వేసి ఒక పావుగంట సేపు మ్యారినేట్ చేసి ఉంచేసుకొని తర్వాత మనకి ఆయిల్ అయితే వేసుకొని ప్యాన్ పైన ఇంకా ఈ విధంగా లైట్గా ఏం కాదు, బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నాకేంటంటే కొద్దిగా ఆత్రం ఎక్కువ అనమాట. అందుకని చెప్పి వేగిందా లేదా లేకపోతే మాడిపోద్దని చెప్పి తొందరగా తీస్తూ ఉంటాను. ఎప్పుడు అదే కంగారనమాట. ఫైనల్గా అయితే ఇదండి ఫిష్ ఫ్రై. బాగా వచ్చింది కదా! ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా లాస్ట్లో లెమన్ ఇంకా ఆనియన్తో అయితే తినేయడమే. చాలా బాగా ఉంది టేస్ట్ కూడా. మా ఆయనకి నేను చేసే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.